ప్రకాష్ గారు శంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అయితే ఇవాళ కవిత గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీ మీరు ఫౌండర్ మెంబర్గా కూడా ఉన్నారు, పార్టీలో కీలకంగా అప్పుడు ఉన్నారు, కేసీఆర్కి దగ్గరగా పనిచేశారు, ఇప్పుడు పార్టీలో లేకపోయినా కూడా ఇవాళ కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ రకంగా చూస్తారు, అంటే ఎట్లా చూస్తారండి? ఇప్పుడు ఒక నేపథ్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది శంకర్. సరే, పార్టీ కంటే మాతృభూమి గొప్పది కాదు అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేదు. కానీ వాళ్ళ తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలో పడ్డది. అది ఆ ప్రమాదంలో పడడానికి కారణం ఏంటంటే పరోక్షంగా చంద్రబాబు ఇక్కడ పాలనను నిర్దేశిస్తున్నాడు. కృష్ణా గోదావరి జిల్లాలు సమైక్య రాష్ట్రంలో ఎట్లా తరలిపోయినాయో ఇప్పుడు అట్లా తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడ పాలనా యంత్రాంగం అంతా కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడ్డప్పుడు తెలంగాణను వద్దన్న చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణను బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డనిచ్చిందన్న మోడీ అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇవాళ అందరూ కలిసి తెలంగాణను లూటింగ్ చేస్తూ ఉంటే ఇవాళ కవిత వెన్నుపోటు పొడవడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇవాళ కవిత హరీష్ రావు గురించి కోపం ఇవాళది కాదు, 30 సంవత్సరాలు అయింది. హరీష్ రావు గారికి కవితకు మధ్యలో ఆ రెండు కుటుంబాల మధ్యలో ఉన్న మనస్పర్ధలకు 3 దశాబ్దాలు అయింది. అక్కడ కూర్చున్నోళ్ళకి ఎవరికి తెలియదు ఆ విషయం, మీకు కూడా తెలియదు శంకర్. 30 సంవత్సరాలు అయింది వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉండబట్టి. ఇదేనా అనువైన సమయం? ఇదేనా అస్తిత్వానికి భంగం వాటిల్లినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పేవాడు, మీకు గుర్తుండాలి, మీ దగ్గర బయట కూడా ఉంటుందేమో చూడండి. తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ఇతర రాజకీయ పక్షాలను కలుపుకోవడానికి ఏమనేదంటే, కన్న తల్లి మీద పరాయి వ్యక్తి చేసినప్పుడు బిడ్డలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా బిడ్డల మధ్య మనస్తత్వాలు ఒకరికొకరి పడకపోయినా వైరుధ్యాలు ఉన్నా కూడా తల్లిని కాపాడుకోవడానికి వాళ్ళ రాజకీయాలను పక్కకు పెట్టి పార్టీలను పక్కకు పెట్టి అందరూ కలిసి ఒక్కటై శత్రువుని ఎదుర్కోవాలి అని కేసీఆర్ గారు చెప్పేవారు తెలంగాణ ఉద్యమ క్రమంలో. ఇవాళ సరిగ్గా అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో వచ్చింది, ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో వచ్చింది. వచ్చినప్పుడు ఇదే సమయము హరీష్ రావు గారి మీద పగ తెచ్చుకోవడానికి, మాటలు వదిలిపెట్టడానికి ఇది కరెక్ట్ సమయం. మా కవిత గారికి జాగృతితోని తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సోయిని తెప్పించిన వ్యక్తి ఆమె. ఎవరైనా ఆమె పాత్రను కాదనలేరు, కానీ ఈ సమయం సందర్భం ఉండాలి కదా కొట్లాడ పెట్టుకోవడానికి కూడా. ఇవాళ ఆమె హరీష్ రావు గారు ద్రోహం చేస్తున్నది, తెలంగాణకు ద్రోహం చేస్తున్నది. ఆమె ఇవాళ హరీష్ రావు, సంతోష్ రావు భుజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ను, కేటీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని కాల్ చేస్తున్నది ఆమె. తెలంగాణ సమాజం బండ కేసు కొడుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఆపకపోతే. ఇప్పుడు కవిత దగ్గర మార్కాలు లేవండి? కవిత వెనకాల ఎన్ని మార్కాలు ఉన్నాయి? కేసీఆర్ అనాలంటే అనకపోనా, కేటీఆర్ అనాలంటే అనకపోనా, నేను అనాలంటే అనడా? నా మీద ఎటువంటి ఆంక్షలు లేవు కదా. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను ఒక్కని చాలు, ఒక గంట సేపట్లో ఆమెను పొందబెట్టగలుగుతా రాజకీయంగా. ఒక్క గంట చాలు నాకు. రేపటి నుంచి కబడదారని చెప్తున్నా నేను. తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగులుతున్న క్రమంలో మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి, ఒక 5-6 నెలలకు రండి. ఇక్కడ ఉంటే మాత్రం మీరు జాగృతి కార్యక్రమాలు చేసుకోండి. ఈ రకంగా పిచ్చిగా వాగుతూ మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్తున్నాను. ఆమెకి నిన్నటి దాకా పర్సనల్గా చెప్పాను, కలిసి చెప్పాను, మెసేజ్ల ద్వారా చెప్పాను, ఇవాళ లైవ్లో చెప్తున్నాను. తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. ఇప్పటితోని ఇక నోరు మూసేయాలా? ఇవాళ మీరు అన్న మాటలకు ఆక్రోశం కావచ్చు, ఆవేశం కావచ్చు, ఇవాళ బహిష్కరించాలి లేదా సస్పెండ్ చేశారు కాబట్టి ఇవాళ అర్థం చేసుకుంటాను నేను. కానీ రేపటి నుంచి కనుక గొంతు పెగిలితే ఇది మంచిది కాదు అని చెప్తున్నాను. కేసీఆర్ గారిని ఏలెత్తి చూపెట్టేంత పెద్ద మనిషివి కాదు నువ్వు. నువ్వు ఎన్నడొచ్చావు పార్టీలోకి? 2013లో తెలంగాణ తీర్మానం చేసిన తర్వాత కదా నువ్వు వచ్చింది. అంతకుముందు జాగృతే కదా. మధ్యలో వచ్చి మధ్యలో పోయేటోళ్లకు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు ఉంటుందా? చాలా తీవ్రమైన పరిస్థితి. ఇవాళ ఏదో కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవచ్చు, నేను రేవంత్ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడాను, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు చూసుకుంటారు అది. కానీ అస్తిత్వం దెబ్బతింటుందని మాలాంటి వాళ్ళం అనుకుంటున్నాం. అటువంటిప్పుడు ఎవరిని కాపాడాలి, ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి? తండ్రి పేరుతోని ఇవాళ అన్నను తండ్రిని కాపాడాలనే శక్తి నీకుంటే, మనస్తత్వం నీకుంటే ఇంట్లో మాట్లాడుకో. ఈ విషయం చెప్పి హరీష్ రావుని బహిష్కరించేయి. నీ దగ్గర ఆధారాలు ఉంటే హరీష్ రావుని బహిష్కరిస్తారు కదా, నిన్నెందుకు బహిష్కరిస్తారు? వేరే ఛానల్లో పోవాలి, మళ్ళీ మాట్లాడతా నేను. లాస్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న ఒక ప్రశ్న అడుగుతుందని చెప్పండి. అంటే కవిత గారు ఏమంటా ఉన్నారంటే, ఇక్కడ పార్టీని హస్తగతం చేసుకోవడం కోసం
బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడం కోసం ఇవాళ కుట్ర చేసి నన్ను బయటికి వెళ్ళగొట్టిర్రు. రేపు ఇదే కుట్ర కేటీఆర్ గారి మీద జరుగుతుంది, ఇదే కుట్ర కేసీఆర్ గారి మీద జరుగుతుంది. పార్టీని పూర్తి స్థాయిలో హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ ఒక కూటమి లెక్క ఏర్పడి పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె చెప్పేటువంటి ప్రధాన ఎలిగేషన్. అలానే సాక్ష్యం ఉంది, ఆమె చెప్పిన దానిలోనే ఎవిడెన్స్ ఉన్నది. కేసీఆర్ ను టార్గెట్ చేసింది, కేటీఆర్ ను టార్గెట్ చేసింది అని నేను చెప్పడానికి రుజువులు అందులోనే ఉన్నాయి. హరీష్ రావు ఈ దేశాన్ని వదిలిపెట్టి మొన్న అసెంబ్లీ చర్చ జరిగిన రోజు ఎర్లీ మార్నింగ్ ఆయన వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు ఆయన ఈ దేశంలో లేడు. ఏమన్నా ఫామ్ హౌస్కి వచ్చి ఆయన కూర్చొని ఈమెను బహిష్కరించమని కేసీఆర్ గారికి చెప్పాడా? ఒక హరీష్ రావు చెప్తే కేసీఆర్ వింటాడా? కేటీఆర్ వింటాడా? ఎందుకండి ఈ మాటలన్నీ? ఇక్కడ ఉంది కదా ఆమె, ఇక్కడ ఉంటే పోతే తల్లి అయితే కలుస్తుంది కదా, తండ్రి కలవకపోయినా తల్లి కలుస్తుంది కదా, పోయి మాట్లాడుకోవచ్చు కదా. ఇవాళ కేసీఆర్ అంత అసమర్థుడా? హరీష్ రావు చెప్తే కవితను కన్నబిడ్డను బయటికి పంపిస్తాడా? తెలంగాణ ప్రజలు నమ్ముతారా? కేసీఆర్కి అందరికంటే ఎక్కువ ప్రేమ కవిత మీద ఉండేది. ఎందుకండి ఇటువంటి అన్ని తెలంగాణ ప్రకాష్ సార్ అంత ప్రేమ ఉన్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అయిపోయే పంచాయతీని ఎందుకు సస్పెన్షన్ దాకా పోవాల్సి వచ్చింది? ఆమె ఆ దూరాన్ని పెంచింది హరీష్ రావు. జైలు బొమ్మని హరీష్ రావా? లిక్కర్ స్కామ్ పెట్టింది హరీష్ రావా? ఆ లిక్కర్ స్కామ్ వల్ల తెలంగాణలో ఓటమికి కారణమైన 10-12 కారణాలలో లిక్కర్ స్కామ్ ఒక కారణం కాదా? వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో ఆమెను బయటికి తీసుకురావడానికి. తనంతట తను బయటకు వచ్చిందా? సుప్రీంకోర్టులో లాయర్లను ఎవరు పెట్టారు? ఫీజులు ఎవరు కట్టారు? కేసీఆర్ అంత ప్రేమ లేకపోతే బిడ్డకు సొంత డబ్బులు ఎందుకు పెడతాడు? లాయర్ల ఫీజులకు కానీ వీటన్నిటికి కానీ. వచ్చినాడు కూడా పాదాభివందనం చేసినప్పుడు హత్తుకున్నాడు. బిడ్డ మీద ప్రేమతో కన్నీళ్ళు వెదిరించాడు. ఏదో లేని కోపం పెట్టుకొని ఎవరి వల్లనో ఒత్తిళ్లకు గురై, ఎవరి వల్లనో బ్లాక్ మెయిల్కి గురై, లేదా ఆమెకి ఇమేజ్ చూడని చెప్పాలి. ఒకవేళ కనుక ఎవరు వెనకాల లేరు అని అనుకుంటే ఇప్పటికి కూడా కేసీఆర్ గారిని కవిత గారు ఏమనట్లేరు. కేవలం హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని మీరు మీ దగ్గరకు వచ్చే గెస్ట్లు అమాయకంగా ఉంటే పర్వాలేదు, కానీ మీరు ఒక న్యూస్ వ్యవస్థ నడిపే వ్యక్తిగా అమాయకంగా ఉండకూడదు. ఆమె ఒక్క నిమిషం ఈ విషయం మీద నేను క్లారిటీ ఇస్తా. మీ మీడియా వాళ్ళు ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఇప్పటివరకు ఎవరైనా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సెక్షన్స్ ఎవరైనా చెప్పినా అండి? సిబిఐకి ఎంక్వైరీ చేసినాక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సిబిఐకి ఉప్పందిస్తున్నది కవిత. దానివల్ల హరీష్ రావు కాదు లోపలికి అయ్యేది, కేసీఆర్ గారు అవుతారు. ఇలా మేడిగడ్డ కూలిపోయినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరండి? మేడిగడ్డలో లోపాలకు, నిర్వహణ లోపాలకు ఎవరు బాధ్యులు? కన్స్ట్రక్షన్ లోపాలకు ఎవరు బాధ్యులు? పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ చదివిలా? అడుగడుగున కేసీఆర్ని ఎత్తి చూపెట్టారు. 100 తప్పులు చూపెట్టారు కేసీఆర్ మీద, చేయని తప్పులను. అవినీతి అనే నినాదాన్ని ప్రజలు నమ్మే కదా ఇవాళ కాంగ్రెస్కు పట్టం కట్టారు. ఆ శిక్ష చాలదన్నట్టు కేసీఆర్ పోయి జైల్లో కూర్చోవాలా ఈమె వల్ల? ఈమె ఏదైతే సిబిఐ కాళేశ్వరంలో డబ్బులు తిని ఎమ్మెల్యేలకు ఇచ్చాడని ఆరోపణ చేసిండో, హరీష్ రావు మీద కాదు, అది కాళేశ్వరంలో డబ్బులు తిన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నది. ఎవరికి తెలియదండి ఇవి రాజకీయము? నేనంత అమాయకంగా లేను శంకర్. అంటే కవిత గారు ఇప్పుడు హరీష్ రావు గారి భుజం మీద తుపాకి పెట్టి కాల్చేది కేసీఆర్ గారిని అంటారు మీరు? 100%. కొన్ని విషయాలు నేను చెప్పలేను, అక్కడ గ్యాప్ ఎవరితో వచ్చింది ఆమెకు. ఇవన్నీ నేను చెప్పుకుంటా పోతే ఏంటంటే కవితకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. నేను సమయం పాటిస్తా. ఆమె కనుక సైలెంట్గా ఉండకపోతే మాలాంటి వాళ్ళందరం కూడా నోరు తెరవాల్సి వస్తుంది శంకర్. చాలా 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 అగ్రెసివ్గా ఉన్నారు, చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. అంటే బీఆర్ఎస్ పార్టీ సార్ లైవ్ నుంచి వెళ్ళినట్టున్నారు. సో ఇది బిల్డింగ్ కట్టి ఇచ్చిండా? నాకేమన్నా కార్ ఇచ్చిండా? నాకు కావాల్సిన తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది. ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా తెలంగాణ వాళ్ళంతా ఒక్క వేదిక మీదకి రావాలి. ఈ టైంలో ఇట్లాంటి డ్రామాలు చేసే టైం కాదు ఇది. మీరు పంపించండి నా వర్షన్ అంతా, ఆమె పర్సనల్ సెక్రటరీ పంపించి వినమని చెప్పండి. ఆమెకు నేనేమంటున్నా శంకర్, కొంతకాలం పాటు ఆమె నోరు మూసుకుంటే ఆమెకు మంచిది, తెలంగాణకు మంచిది. జాగృతి చేసుకోవచ్చు, ఎవరొద్దు అన్నారు ఆమె. సార్ ఒకటి చెప్పండి, ఇన్ని విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు కవిత గారి వెనకాల ఉండి మాట్లాడిస్తున్నది, ఈ వ్యాఖ్యలను చేయిస్తున్నది ఎవరని మీ అనుమానము, మీ అనుభవం చెప్పండి.
ఎవరన్నా ఉండనియండి, నేను అనేది ఏంటంటే ఎవరన్నా ఉండనియండి, ఆమె చేసే వ్యాఖ్యలను నేను చూస్తున్నా. ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. అవి అందరికీ ఉపయోగపడతాయి, బీజేపీకి ఉపయోగపడతాయి, రేవంత్ రెడ్డికి ఎందుకంటే కేసీఆర్ అడుగుజాడలను తుడిచేస్తా అన్న వ్యక్తి, కేసీఆర్ జ్ఞాపకాలనే నేను లేకుండా చేస్తా అన్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఉపయోగపడతాయి. ఇంకెవరికి ఉపయోగపడతాయి? అది అమిత్ షా అన్నాడు, అది రేవంత్ రెడ్డి అన్నాడు.